అంటే జెప్టో ఓన్లీ 10 minute డెలివరీ అని చెప్పడానికేనా? వాట్ ఇస్ దిస్? నాకు ఇది నచ్చదు. దాని మీద ఇంత దుమ్ము ఉండే, దీని కూడా ఇంత దుమ్ము ఉంది. ఎంత తక్కువ ప్రైస్ పెట్టినా ఒక 30 రూపీస్కి అంత నన్ను పాడేయాలా? ఎందుకు ఎందుకు ఎందుకు? గైస్, ఒక సీరియస్ డిబేట్ ఉంది. ఏంటంటే మన ఈ-కామర్స్ యాప్స్ మన జీవితాన్ని చాలా సులభంగా చేస్తాయి లేదా మనల్ని ఇంకా లేజీ చేస్తాయని చెప్పి. బట్ ఐ ఫీల్ నా జీవితాన్ని అప్పుడే చాలా సులభంగా చేస్తాయి. బట్ దెన్ అప్పుడప్పుడు నేను చిన్న పాల ప్యాకెట్ కావాలన్నా జెప్టోలో, బ్లింకిట్లో ఆర్డర్ పెడతా. ఐ ఎండ్ అప్ ఆర్డరింగ్ టూ మచ్ బికాస్ వాడు అపారెంట్లీ 200 లేదా మినిమం ఛార్జెస్ లేకపోతే వాడు డెలివరీ ఛార్జెస్ వేస్తాడు. సో ఓన్లీ 30 రూపీస్ పడద్దు, నేను ఎక్కడ ఫ్రీగా ఇచ్చేస్తా వాళ్ళకని చెప్పి నేను ఇంకా ఆర్డర్ చేస్తుంటా. ఐ థింక్ ఇట్స్ ఆన్ హౌ వీ యూస్. సో బేసికలీ నేనైతే ఈ జెప్టో, బ్లింకిట్, ఇన్స్టామార్ట్ని ఈరోజు కంపేర్ చేయబోతున్నా టు సీ వాట్స్ ద బెస్ట్ అండ్ విచ్ డెలివర్స్ క్విక్లీ అండ్ దేనిలో ఆఫర్స్ ఉంటాయి. అట్లా చాలా క్రైటీరియా ఉంటాయి అనమాట. పర్సనలీ నాకైతే జెప్టో, ఏమైనా ఇట్లా ఆర్డర్ చేయాలన్నా జెప్టో ఆర్డర్ చేస్తా. ఫుడ్ ఏమో జొమాటోలో ఆర్డర్ చేస్తా. లెట్స్ సీ మన టీమ్మేట్స్ ఏమంటారు. నిఖిత, నువ్వు డైలీ లైఫ్లో ఏది ప్రిఫర్ చేస్తావు ఆర్డర్ చేయడానికి? జెప్టో, ఇన్స్టామార్ట్ ఆర్ బ్లింకిట్? జెప్టో. బ్లింకిట్ 10 minutes డెలివరీ. బ్లింకిట్ ఫస్ట్ అదే వస్తుంది, బి కదా. జెప్టో నుంచి ఆర్డర్ పెడతాను. యా, సో మీరు చూసినట్టయితే వాళ్ళకి దిస్ ఈస్ ద మెజారిటీ అండ్ ఐ ఫీల్ జెప్టో ఇస్ ద మెజారిటీ. సో మనం యాక్చువల్లీ కంపేర్ చేసి చూద్దాం. సో ఇప్పుడైతే నేను ఒక 5 to 6 ఐటమ్స్ ఆర్డర్ చేయబోతున్నా ఫ్రమ్ 3 వెబ్సైట్స్, అంటే ఫ్రమ్ 3 యాప్స్ ఎట్ ద సేమ్ టైమ్. లెట్స్ సీ డెలివరీ ఎవరు తొందరగా చేస్తారు, ఆఫర్స్ ఎక్కువ దేనిలో ఉంటాయి, అండ్ నేను ఆర్డర్ చేసిన ఐటమ్స్ మంచి హాలత్లో వస్తాయా లేదా అని చెప్పి.